शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుర్రాశి వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చిన్న విషయం ఏంటంటే, శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన చికాకులు, కోపము, ఆవేశాలు, కొద్దిగా పరుషంగా మాట్లాడడము, ఇవి చిన్న చిన్న ఉంటాయి. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అది తాత్కాలికమైన కోపాలే తప్ప ఏం పర్లేదు. ఎదుటి వాళ్ళని సాధించాలి, చంపేయాలని ఏమి ఉండదు. మీకు చాలా మంచివారు, ప్రేమ గలవారు, అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు కూడా. మీ మాటకి తిరుగులేదు అన్నట్టుగా ధనుర్రాశి వాళ్ళు గుర్రాలు కూడా గుర్రం మీద స్టార్ట్ చేస్తారు. 15వ తారీఖు చూసుకోండి. 15th మే తర్వాత నుంచి హార్స్ రైడింగ్, గుర్రాలు మీకు కొనుక్కోవడమో, అశ్వ సంపద ఉండడమో మీకు జరిగి తీరుతుంది. సరే, అది పక్కకు పెడితే ఇదేమైనా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందండి. 2nd హౌస్ లార్డ్ శనీశ్వరుడు 4th భావంలో ఉన్నాడు. బహుశా మీరు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రోగ్రామ్స్ కానీ, సింగింగ్, పాటలు పాడతారు కదా, యాంకరింగ్, 2nd భావాధిపతి బాగున్నాడు కాబట్టి, ఆయన 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అది చెప్పాల్సిన అవసరం లేదు. వాటి ప్రకారం కూడా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు. చెప్పాల్సిన అవసరం లేదంటే అంత కాంబినేషన్ విడమరి చెప్పాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుడు ఒకటి చాలు, మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించుకుంటారు, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. అంతేకాకుండా గురు దృష్టి కూడా మీకు సంపూర్ణంగా మీ రాశి కంటే 2nd భావానికి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా పెరగడము, అభివృద్ధిగా జరగడము, ధనం మీరు ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదండి, గురు ప్రభావం వల్ల కూడా మీకు ఇందాక నేను చెప్పినట్టు సింగింగ్, పాట పాడే వాళ్ళకి బాగుండము, వేళపట్టే భోజన అవకాశాలు, ప్రేమతో కూడిన భోజనము, ఫుడ్ చక్కగా ఉంటుందండి. ఏదైనా 4th భావంలో బుధ శుక్రుల గురించి మాట్లాడుకుందాం. బుధ శుక్రులు 4th భావం అంటే భూములు ఇస్తారు. ఉండవు, ఫస్ట్ భూములు ఇస్తారు. తర్వాత ఏమో నటన రంగంలో మీకు మంచి అభిరుచి కలిగిస్తారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ వాటిలో మీరు బాగా సక్సెస్ అవుతూనే ఉంటారు. అంత అద్భుతం. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వలన మీకు కొంతమందికి అయితే శాస్త్రంలో మీరు బాగా వాదించడము, ఇవన్నీ మీకు చాలా అవన్నీ యోగవంతంగా ఉన్నాయి. తర్వాత 4th భావంలో రాహు గురించి సరదాగా మాట్లాడుకుందాం. 4th భావంలో రాహుని ధనయోగాన్ని, ఐశ్వర్య ప్రాప్తిని, ఆభరణ యోగాన్ని ఇస్తాడు ఉండవు. కానీ అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేడు. విదేశ పర్యటన మాత్రం చేయిస్తాడు. అంటే చెప్పండి సరా, చేయిస్తాడు. శనీశ్వరుడు వలన మీరు విదేశాలు వెళ్తున్నారు, రాహుల వలన విదేశాలు మీరు వెళ్ళి తీరుతారు. ఎందుకో ఏంటో మీకు చెప్పాను. ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వాళ్ళకి మీ జాతకాలు రీత్యా. అంతే కదండి, రవి బుధులు పంచమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే యాస్ట్రాలజర్స్కి చాలా బాగుండడము, అలాగే కింద జన్మ చేసుకుంటే పుణ్యఫలం బాగా రావడము, అంతేకాకుండా కొంతమంది సైంటిస్టులకి, అంటే శాస్త్రవేత్తలకి అద్భుతంగా బాగుండడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి విద్యలో బాగా రాణిస్తారని వాళ్ళు, స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా ప్రతిభ, అదృష్టం, ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉండబోతుంది మీకు. పంచమస్థానంలో రవి బుధుల వలన మీరు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, యాక్టర్స్ గాను అంటారు కదా, ఆ వాటిలో మీకు బాగా విజయం సాధిస్తారు. పైగా స్టాక్ మార్కెట్లో కూడా బాగుంటుందని మీకు ఫలితాలు ఇస్తారు. పంచమస్థానం రవి బుధులు ఉంటే మీకు యాక్చువల్గా గాయత్రి మంత్ర సిద్ధి ఉంటుందండి. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి
మీరు ఏదైనా సపోజ్ ఆశిస్తున్నారనుకోండి, పోస్టుల కోసము, పదవుల కోసము వస్తాయి. తర్వాత ధనుర్రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడు సర్వదా శ్రేష్టమే. అనేకమైన శుభ విషయాలు అన్నీ కూడా మీకు వస్తాయి. రాజయోగం కలుగుతుంది అని శాస్త్రం చెప్తాం. మంచి జరుగుతుందని చెప్పి అనేక శుభ విషయాలు జరగబోతున్నాయి. 6వ భావంలో ఉన్న గురుడు 15 తారీఖు వరకు మాత్రమే, తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి. సరే, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుందండి. సప్తమాధిపతి 4th భావంలో. మా బాబాయ్, అంటే మీ 4th భావం భలే స్ట్రాంగ్గా ఉందండి. అంటే ఒక పక్కన బుధుడు, ఓ పక్కన శుక్రుడు, ఓ పక్కన రాహు, ఈ ముగ్గురు కూడా మేము విదేశాలు తీసుకెళ్తారండి. అంటే మీ జాతకాల రీత్యా వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు అంటే మేము చెప్పిన పేరెంట్స్ అంటే మీరే రెడీగా ఉంటారంటే మీ యొక్క ప్రోగ్రామ్స్ రీత్యా మీరు విదేశాలకి వాళ్ళు క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తారంటారు కదా, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు మీకు. వాళ్ళు సహాయపడతారు మీ విదేశాలు వెళ్ళడానికి. సహాయపడడం అంటే మీకు సపోర్టుగా ఉంటుంది, వెళ్తారు అని అర్థం. అంటే ఎక్కడ డ్రాప్ అవ్వరు విదేశాలు వెళ్ళడానికి అని అర్థమవుతుంది. అది పక్క పెడతానండి. ముఖ్యంగా మీరు కుజుడు 8వ భావంలో కుజుడు అంత మంచివాడు కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది మీ రాశి వారికి. అంతేకాదండి, 9th హౌస్ లార్డ్ కూడా రవి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మీరు ప్రయాణాలు చేయడము, విదేశాలు వెళ్ళడము, లేకపోతే సరస్వతి లేదా పుష్కర స్నానాలు చేయబోవడము, అవన్నీ జరగబోతుందండి. హయ్యర్ ఎడ్యుకేషన్ రావడము, పొలిటికల్ రంగంలో కూడా మంచి అభివృద్ధి ఉండడం జరుగుతుంది. ఏదైనా 10th భావాన్ని 10th భావానికి గురుడు చూడడము, 10th భావంలో కేతు ఉండడం వలన మీరు శాస్త్రవేత్తలుగాను, అలాగే వేద పండితులుగాను, ఆగమ శాస్త్ర కోవిదులుగాను, డాక్టర్ సూతిలోనూ అద్భుతంగా ఉండే పండితులుగాను మీరు ఉంటారు. అంటే అద్భుతంగా ఉండే వ్యక్తులుగా. దశమంలో కేతు సామాన్యం కదండి. ముఖ్యంగా కుజుడు వలన రియల్ ఎస్టేట్ రంగం అనుకున్నాం కదా, కానీ కుజుడు వలన సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగము సమృద్ధిగా డెవలప్మెంట్స్ ఉండి తీరతాయి. అంతేకాదండి, మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు శుభమే జరుగుతుంది. ముఖ్యంగా దైవ దర్శనాల కోసము, అనేకమైన శుభ విషయాల కోసము, ధర్మకార్యాల రీత్యా మీరు ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడము, కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం, అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి మీకు. జాగ్రత్తగా సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడము, వీలుంటే మనం చెప్తాం కదా, రాహుకేతులు పూజ చేసుకోవడానికి కాళహస్తిలో పూజ చేసుకోవడం వల్ల, మన ఊళ్ళో పూజించుకోవడం వల్ల మీకు మంచి శుభ విషయాలు, శుభకార్యాలు, శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు గ్రహాలు అన్నమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకు సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి.
డెడికేటెడ్గా శనీశ్వరుని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, కాకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటారు అనుకోండి, అంటే బ్రహ్మలోకం ఉండాలని, అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకాల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.